గురుజీ, మీ జర్నీ ఎలా జరిగిందండి? ఇండియా నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా స్టార్ట్ అయ్యి మాంక్ లా ఇప్పుడు ఉన్నారు అంటే? మేము ఆంధ్ర విశాఖపట్నం నుంచి అండి. ఇయర్ 2000లో మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో జాబ్ వచ్చింది. యాక్చువల్గా ఇప్పుడు ప్రపంచంలో అందరికి కావాల్సిందండి మనీ. మనీ ఉన్నప్పుడు నెక్స్ట్ కావాల్సిందంటే సెన్స్ ఎంజాయ్మెంట్. ఎస్టర్డేస్ ఎంజాయ్మెంట్ విల్ నాట్ కంపన్సేట్ టుడేస్ సఫరింగ్. ఇప్పుడు నిన్న మీరు పార్టీకి బాగా ఎంజాయ్ చేశారు, ఇవాళ కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఓ నేను బాగా ఎంజాయ్ చేశాను అందుకని లెట్ మీ టాలరేట్ దిస్ సఫరింగ్ అని చెప్పి అనిపించదు. ఇవాళ ఏంటంటే టెక్నాలజికలీ డెవలప్డ్ వరల్డ్ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ప్రతి వాళ్ళకి మెంటల్ ప్రాబ్లమ్స్, స్ట్రెస్, పిల్లలు వినరు, యూనో భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, యూనో సో అన్నీ ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు. యాక్చువల్గా ఇండియా హ్యావ్ లాట్ ఆఫ్ మాంక్స్, బట్ NRIs నీడ్ this kind of people who can advise them. వెల్కమ్ టు సంజయ్ టాక్స్. ఇవాళ మనకు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. మనకి ఎప్పుడైనా ఈ మోడర్న్ వరల్డ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఇచ్చే ఒక పాత సిస్టమ్, కొత్త కష్టాలకి పాత సిస్టమ్ సొల్యూషన్ ప్రొవైడర్, ఒక స్పిరిచువాలిటీ లీడర్ అతని ఇవాళ మన షోకి. హీఈస్ అ మోటివేషనల్ స్పీకర్, లైఫ్ స్టైల్ మెంటర్, కోచ్ అండ్ అ లాట్ ఫర్ NRIs, స్పెషల్లీ ఫర్ NRIs. లెట్స్ వెల్కమ్ యుగల్ కిషోర్ దాస్ గారు. నమస్తే అండి. నమస్తే. సో గురుజీ, మీ జర్నీ ఎలా జరిగిందండి? ఇండియా నుంచి ఇక్కడి వరకు ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా స్టార్ట్ అయ్యి మాంక్ లా ఇప్పుడు ఉన్నారు అంటే మాకు ఆ స్టోరీ కొంచెం మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా గురుజీ? మీరు ఎక్కడి నుంచి, తెలుగు స్టేట్స్ లో ఎక్కడి నుంచి మీరు వచ్చారు అండ్ ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎవరికి సర్వీస్ ఇస్తుంది? మేము ఆంధ్ర విశాఖపట్నం నుంచి అండి. 96లో జాబ్ వస్తే సింగపూర్ వెళ్ళాను. యాక్చువల్ గా సింగపూర్ లోకల్ బ్యాంక్స్ లో పనిచేస్తుండే సాఫ్ట్వేర్ లో. ఇయర్ 2000లో మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ లో జాబ్ వచ్చింది. యాక్చువల్ గా మీకు తెలియదే ఉంది అందరికి, అమెరికా ఎలా ఉంటుందో చూడాలని అందరికి ఇంట్రెస్ట్ ఉంటది. సో అందుకని చెప్పి నేను సింగపూర్ వదిలేసి 2000లో అమెరికా వచ్చాను. యాక్చువల్ గా ఇయర్ 2000లో వచ్చాను. వస్తే 2001లో నేను మెట్ లైఫ్ లో పనిచేస్తున్నాను. 2001లో ఒక రోజు పొద్దున్న న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్ ని ఓపెన్ చేశాను. యాక్చువల్ గా ఓపెన్ చేస్తే డొనాల్డ్ రీగన్ fell down, broke his hip. Nancy Reagan was requesting all the Americans to please pray for my husband అని చెప్పి ఆవిడ ఒక ఆర్టికల్ ఉంది. యాక్చువల్గా అది నేను చదివాను అనమాట. చదివినప్పుడు నేను క్యాజువల్ గా డొనాల్డ్ రీగన్ గురించి కొంచెం చదివాను. యాక్చువల్ గా ఆయన హాలీవుడ్ స్టార్ అంటే మీకు తెలియదే ఉంది, చాలా సో మచ్ మనీ. ఇప్పుడు ప్రపంచంలో అందరికి కావాల్సిందంటే మనీ ఉన్నప్పుడు నెక్స్ట్ కావాల్సిందంటే సెన్స్ ఎంజాయ్మెంట్, థర్డ్ కావాల్సింది నేమ్ అండ్ ఫేమ్. ఆయనకి ఆ 3 పుష్కలంగా ఉన్నాయి. యాక్చువల్ గా హాలీవుడ్ స్టార్ నెలకి ఒక 400కి అప్పట్లో ఆయనకి సంపాదిస్తుండొచ్చు. ప్లస్ సినిమాలు అందరూ చూస్తారు. ప్లస్ సినిమా స్టార్ అయితే ఏముంది, సెన్స్ ఎంజాయ్మెంట్, మీరు ఏం కావాలంటే అది ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఈ హ్యాడ్ వాట్ ఎవరీవన్ వాజ్ లుకింగ్ ఫర్ అనమాట. ఒక్కటే లేని దానికి అప్పట్లో ఏంటంటే పవర్, అది కూడా ఆయనకి వచ్చిందండి. 2 times కాలిఫోర్నియా గవర్నర్ అండ్ 2 times అమెరికన్ ప్రెసిడెంట్. అలాంటి రెజ్యూమే మీరు ఇవాళ ప్రిపేర్ చేయలేరు యాక్చువల్ గా. సో నేను అనుకున్నాను ఆ రోజు న్యూస్ పేపర్ చదివినప్పుడు, నేను హాస్పిటల్కి వెళ్ళి, సార్ థింక్ ఆఫ్ దోస్ గుడ్ ఓల్డెన్ డేస్ అండ్ ఫర్గెట్ యువర్ సఫరింగ్. ఇప్పుడు హిప్ అన్నది మన అప్పర్ బాడీని సపోర్ట్ చేస్తుంది యాక్చువల్ గా. అందుకని మీరు చాలా సఫరింగ్ గురవుతున్నారు. మీరు గతంలో 3-4 decades మీరు హాలీవుడ్ స్టార్, ఒక 2 times అమెరికన్ ప్రెసిడెంట్, 8 years, 2 times కాలిఫోర్నియా గవర్నర్. ఆ మంచి రోజులు గుర్తెచ్చుకుని ఇవాళ సఫరింగ్ మీరు మర్చిపోండి అంటే ఆయన ఏమంటారు అని నా మైండ్ లో ఐడియా వచ్చింది. అలా అనుకున్నప్పుడు నిజంగా హాస్పిటల్కి వెళ్ళి ఆయనతో అలా అంటే ఆయన ఏమంటారు అంటే, లోపల నుంచి నిన్న మనం ఎంత ఎంజాయ్ చేసాము అన్నది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. ఎస్టర్డేస్ ఎంజాయ్మెంట్ విల్ నాట్ కంపన్సేట్ టుడేస్ సఫరింగ్. ఇప్పుడు నిన్న మీరు పెద్ద పార్టీకి వెళ్ళారండి, పార్టీకి వెళ్ళి బాగా ఎంజాయ్ చేశారు, ఇవాళ మీకు కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, ఓ నేను బాగా ఎంజాయ్ చేశాను అందుకని లెట్ మీ టాలరేట్ దిస్ సఫరింగ్ అని చెప్పి అనిపించదు. నిన్న ఎంజాయ్మెంట్ వీ డోంట్ కేర్, ఇవాళ ఎంజాయ్మెంట్ వెరీ ఇంపార్టెంట్. రేపు ఎప్పుడైతే ఈ మాట నా మైండ్ లోకి వచ్చిందో, ఎస్టర్డేస్ హ్యాపీనెస్ విల్ నాట్ కంపన్సేట్ టుడేస్ సఫరింగ్ అని ఒక్క మాట నాకు ఒక్కసారి, నేను కూడా అమెరికాకి డబ్బులు సంపాదించడానికి వచ్చాను. I will not make billions the way he did it. Of course, he was born in early 19th century. That's why old age, and he's going through the old age and he's going through this suffering. And I will go through the same old age after 30 years.
రైట్. బట్ అప్పుడు నేను మిలియన్స్ సంపాదించలేను ఆయనలాగా. బట్ ఐ హ్యావ్ టు గో త్రూ ద సేమ్ ఓల్డేజ్ దట్ ఈస్ గోయింగ్ త్రూ రైట్ నౌ. నిన్నటి ఎంజాయ్మెంట్ ఇవాళ సఫరింగ్ ని కాంపన్సేట్ చేయనిది ఒక్క లైన్ నా మైండ్ లో వచ్చిన దానికి ఇట్ హస్ చేంజ్డ్ మై లైఫ్. యాక్చువల్ గా ఓల్డేజ్ ప్రతి వాళ్ళకి వస్తుంది, డిసీజ్ అందరికి వస్తుంది, డెత్ అందరికి వస్తుంది అని చెప్పి ఇప్పుడు దేర్ ఇస్ యాక్చువల్లీ సంథింగ్ రాంగ్ ఇన్ మై థాట్ ప్రాసెస్ యాక్చువల్ గా. కానీ అప్పటికే నేను గీత చదివి ఉన్నాను. భగవద్గీత ఏముంటదంటే మీరు శరీరం కాదు ఆత్మ ఉంటుంది యాక్చువల్ గా. యూనో నేను అమెరికాకి వచ్చాను 30 ఏళ్ళ తర్వాత, నేను ఇదే మై బాడీ విల్ గో త్రూ ద సేమ్ స్టేజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ అండ్ డిసీజ్ అండ్ డెత్. బట్ భగవద్గీత ఏముంటుందంటే నువ్వు శరీరం కాదు ఆత్మ ఉంటుంది. నేను ఎందుకు నా జీవితాన్ని శరీరం కాదు ఆత్మ అన్న దాని మీద రీసెర్చ్ చేసి వై కాంట్ ఐ రియలైజ్, వై షుడెంట్ ఐ రియలైజ్ అండ్ కమ్ టు ద వరల్డ్, ఐఎమ్ నాట్ ద బాడీ బట్ స్పిరిట్ సోల్ అని చెప్పి నేనేం చేశానంటే ఆ ఉద్యోగం మానేసి ఐ బికమ్ ఎ monk. ఎప్పుడు ఏ ఇయర్ లో గురుజీ? అది 2002 లో. 2002 మీరు యుఎస్ కి వెళ్ళారు, 2002 లో యూ బికమ్ ఎ మాంక్. నేను అమెరికాలో ఎక్కువ పనిచేయలేదు యాక్చువల్లీ. ఆ రోజు నుంచి నేను వెనక్కి చూడలేదండి. దట్ చేంజ్ మై లైఫ్. ఒక రోజు వాషింగ్టన్ డీసీ డ్రైవ్ చేస్తుంటే మధ్యలో గ్యాసోలిన్ కొట్టించుకోవడానికి అని చెప్పి ఒక గ్యాస్ స్టేషన్ లాగితే అక్కడ స్టాండ్స్ లో ఒక న్యూస్ పేపర్, ఫెడరల్ ప్రెసిడెంట్ రీగన్ 2004లో 4-5 ఒకసారి గుర్తులేదు, ఈ పాజిటివ్. అందుకని ఏంటంటే ప్రపంచానికి ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, యూనో. సో చాలా మంది ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ అనుకోండి, మీ కంపెనీకి ఎందుకు జాయిన్ అవుతారు? యూ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కంపెనీ, సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కంపెనీ. అయినా మీరు డాక్టర్ అనుకోండి, యూ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద పేషెంట్స్. మీరు ప్రొఫెసర్ అనుకోండి, యూ ట్రై టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్, యూనో, బై గివింగ్ ద నాలెడ్జ్. కానీ ఒక ప్రాబ్లం అన్నది ఎవరు మాట్లాడరు. మనకి ప్లానింగ్ చాలా ఎక్కువ ప్లాన్ చేస్తుంటాం, కానీ ఓల్డ్ ఏజ్ ఎలా స్టాప్ చేయాలి, డిసీజ్ ఎలా స్టాప్ చేయాలి, డెత్ స్టాప్ చేయాలి ఎవరు మాట్లాడరు. నాకు గుర్తుండి 1956 లో అనుకుంటాను, ఇండియన్ ప్లానింగ్ కమిషన్ చైర్మన్. అప్పట్లో ఇండియాకి నెహ్రూ టైంలో పంచవర్ష ప్రణాళికలు 5 year ప్లాన్స్ ఉండేవి అనమాట. యాజ్ అ ప్లానింగ్ కమిషన్ చైర్మన్, he was actually driving to probably parliament to make his presentation. This person had a heart attack and he died. సో అందుకని ఏంటంటే ఈ ప్రపంచంలో యూనో మనం సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. బట్ డిసీజ్ అండ్ డెత్ రెండు కూడా ప్రాబ్లమ్స్ అండి. డెత్స్ ఓకే, ఫైనల్ ఫుల్ స్టాప్. బట్ డిసీజ్ అనేది యాక్చువల్గా ఏంటంటే కోవిడ్ వచ్చింది. కోవిడ్ వస్తే చాలా మంది చనిపోయారు యాక్చువల్గా ఇండియాలో, అమెరికాలో కూడా. సో అందుకనంటే స్పిరిచువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో దట్స్ హౌ ఐ జాయిన్డ్. అండ్ మిషిగన్ లో ఒక ఆపర్చునిటీ వచ్చింది. నేనేం చేస్తానంటే అప్పటి నుంచి కూడా ట్రావెల్ చేస్తూ నేనేం చేస్తుండేవాడంటే భగవద్గీత తాలూకా మెసేజ్ ని స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నిస్తుండేవాడిని. ఇవాళ ఏంటంటే టెక్నాలజికలీ డెవలప్డ్ వాళ్ళ తాలూకా సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ప్రతి వాళ్ళకి మెంటల్ ప్రాబ్లమ్, స్ట్రెస్, డిప్రెషన్, యూనో, పిల్లలు వినరు, యూనో, భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్, యూనో. సో అన్ని ఉంటాయి కానీ మనశ్శాంతి ఉండదు యాక్చువల్ గా. సో అందుకని యాక్చువల్ గా అందుకనే ఐ మీన్ ఐ హోప్ ఐ కంట్రిబ్యూట్ సంథింగ్ టు the people of America and certain areas of the world. అప్పుడు సింగపూర్ పిలుస్తూ ఉంటారు, మిడిల్ ఈస్ట్ కూడా పిలుస్తూ ఉంటారు, యూనో. సో వెళ్ళి ఏం చేస్తానంటే మోటివేషనల్ స్పీకర్ కింద ప్రెజెంటేషన్ చేసి మాట్లాడుతుంటాను. ఇప్పుడు మీరు స్పిరిచువాలిటీ అనే మాట ఎత్తారు కాబట్టి మాట్లాడుతున్నాను. స్పిరిచువాలిటీ అండ్ ఎన్ఆర్ఐ, బికాస్ యు ఆర్ మోర్ ఫోకస్డ్ ఇన్ ఎన్ఆర్ఐ సర్కిల్. India have a lot of monks, but NRIs need this kind of people who can advise them. So many of our audience are NRIs, balancing career, family, and cultural identity in a completely different environment. So from your experience, what are the most common struggles they face, and how can ancient wisdom help them overcome these challenges? Nice question. And first of all, ఏంటంటే ఇండియన్స్ వచ్చింది దేర్ ఫస్ట్ జనరేషన్ ఇండియన్స్ యాక్చువల్ గా. ఒక ప్రాబ్లం ఏంటంటే మీరు వస్తే సెటిల్ అవడానికి టైం పడుతుంది. సెకండ్ ప్రాబ్లం ఇప్పుడు ఏంటంటే గ్రీన్ కార్డ్ రావట్లేదు. యూనో ఏదో గ్రీన్ కార్డ్ అట్ ద గ్రేవ్ యార్డ్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఉంది యాక్చువల్ గా. సో ఇండియా నుంచి అమెరికా చాలా
బాగా కనిపిస్తుంది కానీ అమెరికా ప్రాబ్లమ్స్ యాక్చువల్ గా, సర్టన్ ఏరియాస్ బిగ్గర్ దెన్ ఇండియాస్ యాక్చువల్ గా. The other side will be green. Grass on the other side is always green. True. So అప్పుడేమందంటే అమెరికాలో ఫర్ యూ టు, ఇప్పుడు మీరు అమెరికాలో బతకాలంటే భార్య భర్త ఇద్దరు పని చేయాలి, యూనో ఇద్దరు పని చేయాలి, మీకు మీ కార్ ఉండాలి, కార్ ఇన్సూరెన్స్, ఇంటి ఇన్సూరెన్స్, ఇంటి మార్ట్గేజ్, రెంట్, వాట్ ఎవర్, యూనో లైఫ్ అంటే పరుగు. ఆ పరుగులో ఏమవుతుందంటే యూనో యాక్చువల్ గా ఇవాళ వర్కింగ్ ఉమెన్ కి ఏం చెప్పాలంటే టైం లేదు, యూనో ఎప్పుడు పరుగు. యాక్చువల్ గా సో సాడ్, యూనో ఇద్దరు పిల్లలు వస్తే వాళ్ళకి టైమే ఉండదు అసలు. యాక్చువల్ గా దర్ లైఫ్ ఇస్ ఆన్ ద రన్ లిటరల్ గా. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఇద్దరు ఇంటికి వస్తారు, ఆకలి వేస్తుంటది, యూనో ఎవరు ఉండరు, సపోర్ట్ సిస్టమ్స్ లేవు అమెరికాలో, యూనో సర్వెంట్స్ ఉండరు ఇండియాలో లాగా. జోక్ ఉంది యాక్చువల్గా, మీరు అమెరికన్ ప్రెసిడెంట్ మీ ఇంట్లో సర్వెంట్లు ఉంటారు, మీరే గిన్నెలు దోకోవాలని అనుకోండి. సో దానివల్ల సపోర్ట్ సిస్టమ్స్ ఎప్పుడైతే ఉండవో, ఇప్పుడు ఇండియాలో అనుకోండి మీకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అనుకోండి, మీ పొరుగు వాళ్ళతో మంచి రిలేషన్ ఉంటది, పొరుగు వాళ్ళు వెళ్ళి మీ పిల్లల్ని చూస్తారు. లేదంటే ఏం లాస్ ఉంటారు, అదే ఎవరో ఉంటారు మొత్తానికి. సపోర్ట్ సిస్టమ్ ఉంది, సపోర్ట్ సిస్టమ్స్ ఇండియాలో ఉన్నాయి, కానీ ఇక్కడ ఉండవు. ఇక్కడ ఎప్పుడైతే ఉండవో ఇద్దరు ఇంటికి వస్తారు, ఇంటికి వచ్చేసరికి ఆకలి వేస్తుంటది, ఏం ఉండదు, పిల్లలు ఏడ్చేస్తూ ఉంటారు. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి యాక్చువల్ గా. రెండోది ఆఫీస్, ఇండియన్స్ అమెరికాలో టెల్లర్ జాబులు చేయరండి, వెరీ డిమాండింగ్ సాఫ్ట్వేర్ జాబులు చేస్తారు. ఎవరి థర్డ్ డాక్టర్ ఇస్ అమెరికా, ఎవరి థర్డ్ డాక్టర్ ఇన్ అమెరికా ఇస్ ఇండియన్. సాఫ్ట్వేర్ చెప్పడానికి లేదు, అమెరికన్ ఇండియన్ డామినెన్స్ ఉంది సాఫ్ట్వేర్ లో. కాదు ప్రాబ్లం ఏంటంటే డిమాండింగ్ జాబ్స్ ఎప్పుడైతే దే డూ వెరీ డిమాండింగ్ జాబ్స్, ఇట్ టేక్స్ టోల్ ఆన్ దేర్ బ్రెయిన్. ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్ చిల్డ్రన్ చూసేవాళ్ళు పరిగెట్టి ఆఫీస్ నుంచి పరిగెట్టుకెళ్ళి పిల్లల్ని పికప్ చేయాలి, ఇంటికి రావాలి, వండుకోవాలి. సో దేర్ ఇస్ లిటరలీ నో టైం. అందుకని అంటే ప్రాబ్లం స్ట్రెస్ అనమాట. స్ట్రెస్ మధ్యలో భార్య భర్తల మధ్య డిఫరెన్స్ ఒపీనియన్స్, పిల్లలకి ఏంటంటే దే నీడ్ ఎ కల్చరల్ ఐడెంటిటీ. మీరు ఇండియన్స్ బట్ యువర్ చిల్డ్రన్ ఆర్ అమెరికన్, సో అక్కడ ఏంటంటే అమెరికన్ NRS హ్యావ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ యాక్చువల్. అందుకని స్ట్రెస్, డిప్రెషన్, మధ్యలో జాబ్ ఎంతకాలం ఉంటుందో తెలీదు. ఇప్పుడు మీరు ఇండియాలో రైల్వేలో 30 ఏళ్ళు పనిచేస్తారు, ఒక చోట హైదరాబాద్ లో ఎక్కడో 30 ఏళ్ళు మీ పిల్లలందరినీ పనిచేస్తారు. ఇదే క్వశ్చన్ మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. పిల్లలు అనే దాని గురించి వచ్చింది కదా టాపిక్, చెప్తున్నా. How can NRS pass on cultural and spiritual values to their next generation? ఫస్ట్ థింగ్ ఏంటంటే ముందు పాస్ ఆన్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ దోస్ వాల్యూస్ అండి. యాక్చువల్ గా ఫ్రాంక్ గా చెప్పాలంటే కల్చరల్ డిగ్రేడేషన్ అమెరికాలో కాదు ఇండియాలో కూడా ఉంది. కానీ కొంత గొప్ప మీరు ఇండియాలో 25 ఏళ్ళు ఉన్నారు కాబట్టి మీ పేరెంట్స్ దగ్గర నుంచి వచ్చింది అంత ఇంత ఉండుండొచ్చు. సో కానీ అమెరికా వచ్చి ఇప్పుడు ఏంటంటే మీకు వీసా ఉండాలంటే వర్క్ చేయాలంటే యూ సెల్ యువర్ సెల్ఫ్ టు మల్టీనేషనల్ కంపెనీ ఫర్ నెక్స్ట్ 20-30 years. నిజంగా గుడికి వెళ్ళినా సరే మై లార్డ్ గివ్ మీ దిస్, సేవ్ మై జాబ్, సేవ్ దిస్ అదే అనమాట. సో లైఫ్ అనేది యాక్చువల్ గా స్ట్రగుల్, అంటే పరిగెట్టి పాలు తాగడం ఉంటారు చూసారా, అదే అనమాట. సో దాంట్లో ఈ పిల్లల్ని ఒక్కసారి అవుతుందంటే నెగ్లెక్ట్ చేయడం అవుతుంది అనమాట. మీకు చిన్న జోక్ చెప్తాను. యాక్చువల్ గా ఒక టీచర్ వెళ్ళి మా అబ్బాయి ఎలా చదువుతున్నాడు అని చెప్పి పేరెంట్ అడుగుతాడు అనమాట, ఫాదర్ అడుగుతాడు అనమాట. మీ పిల్లడు బాగానే చదువుతున్నాడు అండి, కానీ ఇప్పుడు మీ అబ్బాయి సి అని పలకాల్సిన చోట కే పలుకుతున్నాడు, అంటే సిటీ అన్న చోట కిటీ అంటాడు, మేము ట్రై చేసాం కానీ మార్చలేకపోతున్నాం అంటది అనమాట టీచర్. అంటే ఫాదర్ అంటాడు, ఇఫ్ హీ డజంట్ హావ్ కెపాసిటీ వాట్ కెన్ యూ డూ అంటాడు. అంటే father manufacturer itself a difference. Exactly, father has the problem, సో అందుకని అంటే నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇట్ టేక్స్ ఎ చైల్డ్ టు గ్రో, ఇట్ టేక్స్ సిటీ అండ్ ఇట్ టేక్స్ ఎ విలేజ్ టు గ్రో ఎ చైల్డ్, బట్ పేరెంట్స్ కంట్రిబ్యూట్ 50%. అందుకని అంటే పేరెంట్స్ లేకుండా పిల్లలకి రాదు. మీకు నేను చెప్తాను, ఐ విల్ టెల్ యూ వన్ పాయింట్. ఇవాళ ఇప్పుడు సాఫ్ట్వేర్ మొనోపొలీ ఇండియాకి ఎందుకు వచ్చింది అంటే పేషెన్స్.
పేషెన్స్ అంటే స్పిరిచువాలిటీ వాళ్ళకి డైరెక్ట్ ఎఫెక్ట్ పేషెన్స్, యూనో. సో అది చాలా మంది తెలియదు యాక్చువల్ గా. కాన్షియస్నెస్ హై లెవెల్లో ఉన్న వాళ్ళకి పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, కాన్షియస్నెస్ లో లెవెల్లో ఉన్న వాళ్ళకి పేషెన్స్ ఉండదు. అందుకని ఏంటంటే సో పేషెన్స్ ఉండదు, నేర్చుకునేంత పేషెన్స్ ఉండదు, ఓర్పు సహనం రెండు ఉండవు. కానీ ఎప్పుడైతే మీకు స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఉందో ఇన్నర్ గా, అది మీకు లేకపోయినా మీ పేరెంట్స్ ఉన్న వల్ల అది మీ DNA లో వచ్చేస్తుంది యాక్చువల్ గా. అది మీ పేరెంట్స్ లో లేదనుకోండి, మీలో తగ్గిపోతుంది, అలా కింద ఫర్దర్ జనరేషన్స్ ఇంకా బాగా డిప్లీట్ అయిపోతుంది యాక్చువల్ గా. సో అందుకేనంటే ఇవాళ యూనివర్సిటీస్ పేషెన్స్ నేర్పట్లేదు, యూనో. సో యూనివర్సిటీస్ డిటర్మినేషన్ నేర్పుతాయి, ఎంతూజియాజం నేర్పుతాయి, కానీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ ఈజ్ థర్డ్ ఆస్పెక్ట్, పేషెన్స్. యూనో, పేషెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్ గా. ఇంకా నన్ను అడిగితే ఎంతూజియాజం డిటర్మినేషన్ కంటే కూడా ఒక పాల్ యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ మోర్ యాక్చువల్గా, అప్పుడే మీకు సక్సెస్ వచ్చేది. సో మీరేంటంటే చాలా మంది తెలియదు, 24x7 24x7 is 168 hours. 168 hours లో 1 hour, ఓన్లీ 1 hour టెంపుల్కి వెళ్ళి, లేదా టెంపుల్కి వెళ్ళకుండా భగవద్గీత చదువుకుని ఏం చెప్తున్నాడు, యూనో, వాట్ ఈస్ కృష్ణ టెల్లింగ్ ఇన్ భగవద్గీత అని చెప్పి మీరు నేర్చుకుని, శ్లోకాలు కాదు దానికి అర్థం, అది నేర్చుకుని మీ పిల్లలకి చెప్తే, వా, యూ హ్యావ్ నో ఐడియా, మీ పిల్లలతో కాన్షియస్నెస్ ఇట్ గ్రోస్ లైక్ ఎనీథింగ్ యాక్చువల్ గా. With that grown up consciousness, they'll be able to solve so many of their problems in their lives, you know. అందుకని ఏంటంటే అది చాలా మంది తెలియదు. సో పిల్లల్ని ఇప్పుడు పేరెంట్స్ నేర్చుకున్నారనుకోండి, యూనో, రోజుకో ఇప్పుడు you're spending half an hour in the bathroom to clean your body, spend half an hour to clean your heart. ఇవాళ మనం చాలా బాగా మాట్లాడతాం, కానీ our heart is filled with envy, greed, lust, anger, pride, ఇవన్నీ ఉన్నాయి. But we don't tell this rest of the world have all these problems, you know. When you have 6 viruses, lust, anger, envy, greed, pride in your mind, how can you be happy? You know, a person who is sick can never be happy, you know. Diseased a diseased body is called sickness, diseased mind is called stress, you know, stressfulness. ఇప్పుడు మీకు మీ మైండ్ లో ఇవన్నీ ఉన్నాయి అనుకోండి, ఈ వైరసెస్, లాస్ట్ యాంగర్ అండ్ గ్రీడ్, యూ లవ్ స్ట్రెస్. అందుకని ఏంటంటే మేమేంటంటే రోజు మీరు అరగంట బాత్రూమ్కి వెళ్ళి బాడీ క్లీన్ చేస్తున్నారు, బయటకు వచ్చి 10 నిమిషాలు హార్ట్ ని క్లీన్ చేయండి. హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ఇంప్యూరిటీ. మేము దానికి ఏంటంటే మంత్ర మెడిటేషన్ చేస్తాము, నేర్పి యాక్చువల్ గా ఏంటంటే చిన్న చిన్న టిప్స్ ఇస్తాం అనమాట. యూ హ్యావ్ నో ఐడియా, ఎవరైతే ఫాలో అయ్యారో ఇవన్నీ కూడా they became very successful, their children are also becoming successful. ఇంకో ప్రాబ్లం ఏంటంటే టెక్నాలజికలీ డెవలప్డ్ కంట్రీస్ లో డివోర్స్ రేట్ ఇస్ వెరీ హై. మీరు ఫ్రాన్స్ తీసుకోండి, యూరప్ తీసుకోండి, అమెరికా తీసుకోండి, యూనో, ఈవెన్ దిస్ ఇస్ స్పిల్లింగ్ అవుట్ ఏషియా ఆల్సో, ఇండియా కూడా, యూనో. సో ఇప్పుడు అమెరికాలో మ్యారేజ్ అని లవ్ మ్యారేజ్ అంటే కోర్ట్షిప్ లో అంటే డ్యూరింగ్ వైల్ డేటింగ్, ఐ కాంట్ వెయిట్ టు సీ యూ. ఇప్పుడు టైం రాత్రి 12 అయింది, రేపు పొద్దున్న కాలేజ్ కి ఎప్పుడు తెల్లారుతుంది, వెన్ ఐ విల్ కమ్ అండ్ సీ యూ ఇన్ ద కాలేజ్, యూనో, అండ్ మీట్ యూ. 3 years ఆఫ్టర్ మ్యారేజ్, ఐ డోంట్ వాంట్ టు సీ యూ. గతంలో ఐ కాంట్ వెయిట్ టు సీ యూ, అండ్ నౌ ఐ డోంట్ వాంట్ టు సీ యూ. మరి ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? ఇప్పుడు వన్స్ దట్ ఇన్ఫాచ్యుయేషన్ ఈజ్ ఓవర్, పెళ్ళైన తర్వాత ఎప్పుడైతే సెన్స్ ఎంజాయ్మెంట్ అయిపోతుందో ఈగోలు బయటకు వస్తే ఐ కెనాట్ సీ యూ. అలా కాకుండా యూనో పెళ్ళి అనేది ఇట్స్ నాట్ జస్ట్ యూనో ఇట్స్ మీన్స్ ఫర్ సెన్స్ ఎంజాయ్మెంట్, ఇట్ హ్యాస్ అర్థం పరమార్థం అనే దానికి అని చెప్పి మేము ఏం చేస్తామంటే మ్యారేజ్ తాలూకా గోల్ ఏంటి, దానికి ఏ టూల్స్ భార్యకు ఉండాలి, ఏ టూల్స్ భర్తకు ఉండాలి అని చెప్పి అవి కూడా ట్రైన్ చేస్తాం అనమాట. పిల్లల్ని ట్రైన్ చేస్తాం, భార్య భర్తలను ట్రైన్ చేస్తాం. ఇలా ట్రైన్ చేసేసరికి ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్, ఇప్పుడు లైఫ్ నేను బుక్ రాశానండి, యాంగర్ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్, ఈ 3 పుస్తకాలు ప్రింటెడ్ బై హార్పర్ కాలిన్స్, యూనో, వన్ ఆఫ్ ద టాప్ పబ్లిషింగ్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్, యూనో, ఇన్ అమెరికా యాక్చువల్లీ. సో దాంట్లో ఏమంటానంటే లైఫ్ ఇస్ ఎ ట్రయాంగిల్. లైఫ్ ఇస్ ఎ ట్రయాంగిల్. ట్రయాంగిల్ అంటే 24 hours కదా, 8 hours 8 hours 8 hours, 8 hours వర్క్ కెరియర్. అంటే భగవద్గీత వచ్చి మీకు మార్టిగేజ్ కట్టదు, రెంట్ కట్టదు. సో 8 hours పని చేయండి,
నెక్స్ట్ అనదర్ 8 hours ఫ్యామిలీకి ఇవ్వండి. ఫ్యామిలీ అంటే ఇఫ్ యూ క్యాన్ యాక్చువల్గా ఎవరు అది 8 hours ఎవరు, బట్ ఇస్తే తప్పేం లేదు. థర్డ్ లైన్ ఏంటంటే ఇప్పుడు కెరియర్, ఫ్యామిలీ, థర్డ్ లైన్ స్పిరిచువల్ లైఫ్. టెక్నాలజికల్లీ డెవలప్డ్ వరల్డ్ ఇవాళ పీపుల్ ఆర్ వర్కింగ్ 10 hours, people are giving some time to the family, still they are depressed and frustrated. Why? Because the third line is missing. Spiritual life. Sir, Gita says you're not the body, you're a spirit soul. You need to have a spiritual life apart from material life and a social life. So have a spiritual life. ఎంతసేపు 8 hours ఇవ్వగలరా? గ్రేట్. నేనేం చెప్తాను తెలుసా? So whatever the next another 8 hours, sleep 6 hours, sleep 7 hours. And when you spend half an hour in the bathroom, spend another half an hour. Hey, you're serving your family, you're serving your company, you're serving your boss, you're serving your society. Serve yourself. ఓ మూల కూర్చుని రోజు స్పిరిచువాలిటీ అంటే ఏదో ఆ స్తోత్రం ఈ స్తోత్రం కాదు. డూ ద మెడిటేషన్. మంత్ర మనస్త్రాయత ఇతి మంత్ర. మన్ మీన్స్ మైండ్. మన్ అంటే మైండ్, మంత్ర అంటే మైండ్. మంత్ర ఇస్ దట్ వైబ్రేషన్ దట్ డెలివర్స్ యూ ఫ్రమ్ ద మైండ్. అందుకని యాక్చువల్గా మేమైతే పర్సనల్ గా 3-4 hours రోజు మంత్ర మెడిటేషన్ చేస్తామండి. ఇది 3-4 hours ఇండివిజువల్ గా ఈజీగా 3-4 hours చేస్తాం. కలెక్టివ్ గా కూడా ఏదో టెంపుల్ ప్రోగ్రామ్ ఉంటుంది, అది కూడా చేస్తాం. బట్ మీరు ఒక 1/2 hour మీ పిల్లలు భార్య భర్త కలిసి కూర్చోండి. కలిసి కూర్చుని యూ డూ టుగెదర్, దట్ విల్ క్రియేట్ బాండేజ్. rather than having dog as a object of bondage, I have God as the object of bondage. Actually, keep God in the center, that will create bondage. When you cannot keep God, since there are so many homes, they keep dog as the center point. Because God is not the center point, unfortunately. So keep Krishna in the center, and wife and husband come sit together and you do the mantra meditation. మీ పిల్లలు లేచినట్టు పొద్దున్న భార్య భర్త కూర్చుని సీరియస్ గా దే ఆర్ డూయింగ్ మంత్ర మెడిటేషన్. వావ్, మా అమ్మ మా నాన్న దట్ గివ్స్ అ వెరీ వండర్ఫుల్ పిక్చర్ సైట్. 20-30 ఏళ్ళ తర్వాత వాళ్ళ పిల్లలు మర్చిపోలేరు. మా అమ్మ మా నాన్న ఎవ్రీ డే దే వుడ్ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అండ్ డూ మంత్ర మెడిటేషన్ టుగెదర్. గ్రేట్. అది వితౌట్ ఈవెన్ టెల్లింగ్ దెమ్ దే విల్ రిపీట్ ఇట్ ఆఫ్టర్ 20-30 years. అదనమాట. సో మంత్ర మెడిటేషన్ చేయండి. చేసి ఆ మంత్ర మెడిటేషన్ అయితే నేర్పుతాం. ఇది చాలా మంది తెలియదు యాక్చువల్ గా. మంత్ర మెడిటేషన్ ఎలాంటిదంటే ఇట్ విల్ హెల్ప్ యూ రిలీవ్ ద స్ట్రెస్. ఇట్ విల్ హెల్ప్ యూ హ్యాండిల్ ఎనీ ప్రాబ్లం. యాక్చువల్లీ మందిర్ అంటే మన్ మీన్స్ మైండ్. ఇవాళ 21st century తలకి మెంటల్ ప్రాబ్లమ్ క్యాన్సర్ కాదు, డిప్రెషన్, స్ట్రెస్. వాట్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్? మెంటల్ ప్రాబ్లమ్స్. America, every second person has a mental problem. Most of the families, not only in America, across the globe, if you see, especially for NRIs, yes, of course, because they are away from the people, family, relatives, friends and all, and they are living a life which, away from everyone. They will face stress. They will not have proper relations. They will not maintain proper, they will not, lot of stress is going on. So you're right, Guruji. Whatever you're saying is right. Yeah. మాకేంటంటే we want, వసుదే కుటుంబం వాసుదేవ కుటుంబం, సర్వే జన సుఖినో భవంతు. We want only one thing. People should be happy, peaceful. Right. But of course, మీ కల్చర్ ఉంది. You don't need to live and adopt a new culture. You don't need to adopt new culture. Vedic culture is great. Amazing. Amazing అంటే ప్రపంచం, people from all over the world, they are coming to Rishikesh, they are coming to Vrindavan, they are coming to Ayodhya, they are coming to different places to learn the spirituality. Here marriages are surviving, and here people, that many mental problems are not there. Of course, India is trying to imitate the West, so India problems are same thing, they are popping up in India too. So అందుకే నేనంటే పాయింట్, మనకి we have an ancient wisdom that will help solve the modern problems. I'm honest with you. మాకు
ఆయన 25 years నేను అమెరికాలో ఉన్నాను. అవర్ ఫ్యామిలీస్ ఆర్ సెలబ్రేటింగ్ దేర్ 35th marriage anniversary, 40th marriage anniversary. Their children are becoming doctors. I'm telling you, we started a Sunday school. Next year 20 years అయిపోతుంది. 2006 లో స్టార్ట్ చేసాం. Not even one child, not even one child. They're all becoming majority are becoming doctors. ఎందుకంటే పేరెంట్స్ డాక్టర్స్, ఇంజనీర్స్. They're also repeating the same thing, but not even one person gave mental problem, gave trouble to parents. When we started the Sunday school 2006, I told them, this cars will skid. I'm from Detroit. So, చూద్దాం ఈ పిల్లలు, ఇఫ్ యూ కన్సిడర్ యువర్ చైల్డ్ as a car, ఎంత స్కిడ్ అవుతారో చూద్దాం. కానీ మనం let us unchip their brains and pour bhakti in their pour bhakti in their minds, in their hearts. 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పి ట్రై చేసామండి. యూ కాంట్ బిలీవ్ ద రిజల్ట్స్ ఆర్ అమేజింగ్. అందుకని ఏంటంటే వేదిక్ కల్చర్ it offers, it's a panacea to all the problems of this world. అందుకని అంటే ఇది మన వాళ్ళకి చెప్పాము, అమెరికన్స్ కూడా చెప్తాం. People from other cultures, they come and learn from us. We don't just focus on Indians alone. So we do focus on others also. వాళ్ళు కూడా వస్తారు, సేమ్ ప్రాబ్లం వాళ్ళు కూడా. డ్రగ్స్, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్ ఇన్ అమెరికా? డ్రగ్స్, drug addiction. So వాళ్ళకి వస్తే సేమ్ థింగ్, మంత్ర మెడిటేషన్, sanctified vegetarian food అంటాం, బ్లెస్డ్ ఫుడ్ అంటాం. దానికి మన మాటలు చెప్పుకోవాలంటే ప్రసాదం. అమెరికాలో ఏంటంటే sanctified vegetarian food or blessed food. సైంటిఫిక్ నేమ్ లాగా ఉంటుంది అలాగే. అంటే ఈ మంత్ర మెడిటేషన్ కూడా సోనిక్ థెరపీ వి టీచ్. అదేంటంటే ఎవరైతే ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో, ఐఎమ్ ఆనెస్ట్ విత్, ఇట్ విల్ మేక్ యువర్ లైఫ్ బెటర్ అండ్ బెటర్. Right. So, do you think, Guruji, in India people are following this? No, right? No, yeah, India is imitating the West. True. Yeah. మేము అప్పుడప్పుడు ఇండియా వస్తుంటాం. యాక్చువల్లీ ఇండియా కూడా కావాలి ఇది యాక్చువల్లీ. అవును. ఇండియా ఈజ్ యాక్చువల్లీ, అంటే చెప్పాలంటే దేశం దాటి వెళ్ళిన తర్వాతనే అసలు మన దేశం అంటే ఏందో అర్థమవుతుంది, మన ఏంటో అర్థమవుతాయి. అండ్ నేను చూసింది, మన ఇండియాలో వస్తున్న నెక్స్ట్ జనరేషన్ పిల్లల కంటే కూడా అబ్రాడ్ లో ఉండే పిల్లలే మన పద్ధతులను ఎక్కువ అడాప్ట్ చేసుకుంటారు. అది నేను చూసింది. అది మీరు ఎంతవరకు నిజం అంటారు దాన్ని? అంటే మేము ఇండియాలో ఎక్కువ ఉండం. అంటే నేను ఇండియాకి జస్ట్ నెలకి, సంవత్సరానికి 1-2 years ఒకసారి వస్తాం. కానీ విన్నదైతే మాత్రం ఇండియాలో ఏదో ఏమంటారు, గరికి మురిగి దాల్ బరాబర్ అంటారు చూసారు. సో ఎందుకు అప్పుడు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని తెలుగులో సామెత ఉంది. సో అలాగేంటంటే మన వాళ్ళు వదిలేస్తున్నారు. సాడ్ యాక్చువల్ గా. ఇప్పుడు టానీ బ్లెయిర్ వచ్చి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ లండన్, ఇంగ్లాండ్ వచ్చి ఇండియా వచ్చి ఏముంది ఇక్కడ కల్చర్ గొప్పతనం నేర్చుకుంటున్నాడు. ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇండియాలో ఏముంది ఇండియా గొప్పతనం నేర్చుకుంటున్నారు. దే ఆర్ నాట్ జస్ట్ కమింగ్ టు మేక్ దే ఆర్ నాట్ కమింగ్ టు టై అప్ విత్ ఇండియన్ సాఫ్ట్వేర్ కంపెనీస్. దే ఆర్ ఆల్సో కమింగ్ టు లర్న్ అండ్ ద స్పిరిచువాలిటీ. ఎందుకంటే మ్యారేజ్ సర్వీస్ రిలేటివ్ గా మ్యారేజ్ సర్వే అవుతున్నాయి. పేరెంట్స్ మీద పిల్లలకి ఇంకా రెస్పెక్ట్ ఉంది. ఇంకా ఆ కల్చర్, ఆ లేయర్ దెబ్బతింటుంది, బట్ స్టిల్ ఇట్ ఈస్ దేర్. అందుకని చెప్పి పీపుల్ ఆర్ యాక్చువల్ గా అమెరికాలో చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది మరి ఇండియన్ కల్చర్ మీద. ఇండియన్ డ్రెస్సులు కానీ, ఇండియన్ ఫుడ్ కానీ అమెరికాలో క్రేజ్ యాక్చువల్ గా. సో అమెరికన్స్ కూడా క్రేజ్ యాక్చువల్ గా. కానీ ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళు మన కల్చర్ వదిలేసిపోతున్నారు. సాడ్ యాక్చువల్ గా. అందుకని ఈ మధ్య రీసెంట్లీ నేను ఐ గేవ్ ఎ సెమినార్. ఆ సెమినార్ చివరిలో ఒకటే ప్రశ్న అడిగాను. Do you want your children to come and celebrate Halloween with all the scary costumes, or you want your children to celebrate Deepavali? Repeating the same culture actually. And Diwali ఏంటంటే లైట్లు వెలిగించి, you light up the lamps, you light up the hearts, with Diwali is the day Lord Ram returned back to Ayodhya actual గా. So and Bharat accepted Ram, రాముడు అంటాడు యాక్చువల్ గా, if Bharat has a single desire of returning Ayodhya, if you see that, come and tell me, I will not come to Ayodhya. You let him have Ayodhya.
అంటే హనుమంతుడు చూస్తే ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది, వస్తుంటే చెప్తానన్న రోజు వచ్చేసింది, అయిపోయింది, కానీ రాముడు రాలేదు. భరత్ ఈస్ థింకింగ్ ఆఫ్ కమిటింగ్ సూసైడ్, ట్రైంగ్ టు ఎండ్ హిస్ లైఫ్. అప్పుడు రాముడు హనుమంతుడు అంటాడు, నో ఈజ్ ఆన్ హిస్ వే. ఇవాళ సేమ్ ఇండియా వేర్ భరత్, రామ్ ఈస్ టెల్లింగ్, if you see a speck of desire that Bharat has, I'll not come back. అంటే భరతుడు ఏమంటున్నాడు, అరే మానే రాలేదు, ఐ కెనాట్ ఈవెన్ లీవ్ అంటున్నాడు. ఇవాళ సేమ్ ఇండియా చిల్డ్రన్ ఆర్ ఫైటింగ్, ఫైటింగ్ ఫర్ ద మనీ ద పేరెంట్స్ లెఫ్ట్, ఫర్ ద ఎస్టేట్ పేరెంట్స్ లెఫ్ట్. యాక్చువల్లీ సాడ్. అందుకనంటే దిస్ షోస్ ద డిగ్రేడేషన్ ఆఫ్ వాల్యూస్. యాక్చువల్గా ఇండియాలోనే ఉందా, వేరే దేశాల్లో లేదంటారా? వేరే దేశాల్లో చాలా ఎక్కువ. నేను ఇంకా చెప్పాలంటే ఇండియాలో కొంచెం తక్కువ. వన్ ఆఫ్ ద అమెరికన్ ప్రెసిడెంట్స్ he said in 1945 సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాత, if this is American president telling, actually, if you lose money, you don't lose anything. If you lose health, you lose something. Right. If you lose character, you lose everything. Right. This is what American president is telling. Exactly 70 years later, America, if you lose character, you don't lose anything. If you lose health, you lose something. If you lose money, you lose everything. చూడండి ఎంత యూటర్న్ వాల్యూస్. Actually, America, was founded on very good values. But problem ఏంటంటే over a period of time degradation అయితే వచ్చింది. సో అందుకని ఇవాళ if you lose character, you don't lose anything. So sad, actually. We lose everything if we lose. I mean, మన ఇండియన్స్ కి మాత్రం అదే ఉంటుంది కదా. If we lose character, we lose everything. That is the kind of values we are carrying for the next generation. అందుకని పేరెంట్స్ ఏం చేయాలంటే, we need to infuse. ఒక రోజు ఒక అమ్మాయి వచ్చిన దగ్గరికి, కాలేజ్ లో జాయిన్ అవుతున్నాను అని చెప్పి పేరెంట్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చి మా అమ్మాయికి చెప్పండి అని చెప్పారు. అంటే నేను ఇదే మాట చెప్పాను, if you lose money, you don't lose anything. If you lose health, you lose something. But if you lose character, you lose everything. Amma, crown and glory of life is character. Okay. ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అదే అమ్మాయిని తీసుకొచ్చారు పేరెంట్స్. మళ్ళీ కాలేజ్కి వెళ్తుంది, జాబ్స్కి వెళ్తుంది. అమెరికాలో ఏంటంటే ఒకసారి కాలేజ్కి వెళ్తే మీరు మీ పిల్లలు మీ చేతిలో దాటిపోతారని చెప్పి ఒక సామెత అనమాట. సో అంటే నేను అమ్మ క్రౌన్ అండ్ గ్లోరీ ఆఫ్ లైఫ్ ఇస్ క్యారెక్టర్ అని చెప్పాను. అంటే ఆ అమ్మాయి అంది, లాస్ట్ ఇయర్ కూడా ఇదే మాట చెప్పారు అన్నారు. అంటే నేను అన్నాను, I'm trying to repeat the same thing. I'm trying to infuse the same thing in your mind so that you'll remember. Right. ఎందుకంటే Maya is very powerful. You forget. అందుకనంటే crown and glory of life is character. You can make decisions maybe after 25, but not now. Now you don't know anything. Right. So give value to the character. అందుకని గురూజీ, ఇప్పుడు మీరు మన భారతదేశాన్ని వదిలేసి చాలా ఏళ్ళైందని చెప్తున్నారు, రైట్? సో మీరు ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వాట్ యూ హ్యావ్ ఫేస్డ్ ఆర్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద అదర్ కంట్రీ, ఎలా ఉంది ఆ ట్రావెల్? అంటే జనాలు అట్రాక్ట్ అవుతున్నారా మన సిస్టమ్ కి, అడాప్ట్ చేసుకుంటున్నారా? మీ దగ్గరికి ఇంకా వస్తున్నారా జనాలు? వస్తున్నారండి. యాక్చువల్లీ చెప్పమంటారా, స్పిరిచువాలిటీ ఈజ్ మోర్ రిలవెంట్ దెన్ ఎవర్ బిఫోర్. ఎందుకు చెప్పాను కదా, అమెరికా ఇండియా నుంచి బాగా రోజు కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికా every second person has mental problem. 70% of marriages are divorced in first 3 years. Every 4th person is dying out of cancer. Every 5th person has obesity problem. And number one industry in America is prisons. ఇది అమెరికన్ స్టాటిస్టిక్స్ యాక్చువల్గా. సో అందుకని పాయింట్ ఏంటంటే, చాలా మందికి వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ అమెరికా సొసైటీస్ యాక్చువల్గా డిప్రెషన్, psychosomatic disease, mind related problems. నాకు గుర్తులేదు, 6-7 years బ్యాక్ ది లీగలైజ్డ్ marijuana, డ్రగ్స్ లీగలైజ్ చేశారు. మా ఎయిర్పోర్ట్ నుంచి, డెట్రాయిట్ ఎయిర్పోర్ట్ నుంచి మీరు మా ఇంటికి వచ్చేలాగా మధ్యలో ఒక 25 అడ్వర్టైజ్మెంట్లు చూస్తారు. కెనబిస్ కొనుక్కోండి, కెనబిస్ కొనుక్కోండి. అంటే యాక్చువల్గా 2004లో టైమ్ మ్యాగజైన్ హెడ్లైన్స్, డ్రగ్స్ మత్తులో జోగుతున్న అమెరికా, దట్ ఇస్ టైమ్ మ్యాగజైన్ అడ్వర్టైజ్మెంట్. అదే కవర్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ కదా, సారీ 2004.
2004లో యూనో. సో అందుకే నేనంటే ఇప్పుడు మీరు యూనివర్సిటీకి వెళ్తే మేము వారానికి ఒక 6 యూనివర్సిటీస్కి వెళ్తాం యాక్చువల్ యూనో. మాస్టర్స్ లోని పిహెచ్డి ప్రోగ్రామ్ లో మీరు చైనీస్ అండ్ ఇండియన్స్ చూస్తారు కానీ అమెరికన్స్ చూడరు. ఎందుకు చూడండి, ఎప్పుడైతే ఇప్పుడు బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ కంట్రీస్ యూత్ యూనో, వెదర్ ఇట్స్ ఇండియా, ఫ్రాన్స్ అండ్ బ్రిటన్ ఆర్ అమెరికా ఆర్ ఎనీ కంట్రీ, ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా మీరు అందుకని వాల్యూస్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇప్పుడు డ్రగ్స్ ఎప్పుడైతే లీగలైజ్ చేస్తారో, అమెరికా ప్రాబ్లం అని చెప్పండి. ఇప్పుడు మీరు ఒక 7-11 షాప్కి వెళ్ళారనుకోండి, ఇక్కడ ఒక ఐస్ టీ ఉంటది, ఐస్ టీ పక్కన లిక్కర్ బాటిల్ ఉంటది. అరే నేను ఐస్ టీ తీసుకోవాలి, లేదంటే 7 అప్ తీసుకోవాలి, లేదంటే స్ప్రైట్ తీసుకోవాలి, కానీ ఈ బాటిల్ తీసుకోకూడదని చెప్పి ఎవరు చెప్తారు? ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో యూనో అది చెప్పేవాళ్ళు ఉండాలి, లేదంటే పిల్లలకి అంత విచక్షణ ఉండదు. చిల్డ్రన్ డోంట్ హ్యావ్ దట్ టైప్ ఆఫ్ డిసర్నింగ్ పవర్. ఎప్పుడైతే మీరు ఓపెన్ చేశారో అప్పుడు ఏమవుతుందంటే అదేంటి వై ఐ షుడ్ నాట్ టచ్ ఇట్. సో ఇఫ్ యూ స్టార్ట్ టచింగ్ అండ్ టెస్టింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16-17 టీనేజ్ లో ట్రై చేశారు అనుకోండి, దెన్ యూఆర్ బ్రేకింగ్ యువర్ బ్యాక్ బోన్. ఏమంటారు? ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ లైక్ దట్, దెన్ ద సొసైటీ ఈస్ యూనో లిటరల్లీ షాంబుల్స్ యాక్చువల్. కానీ ఒకటి, కొంచెం అమెరికా నెంబర్ 1 చారిటబుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్. వెరీ యాక్చువల్ గా చాలా, నేను 2000 వచ్చినప్పుడు అయితే థరోలీ ఆనెస్ట్ కంట్రీ యాక్చువల్ గా యూనో. సో అందుకని మీరు ఎవరో ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశారు లేదు, మన ఇండియన్స్ కూడా వెరీ కేర్ఫుల్. తెలిసినంత మటుకైతే మన వాళ్ళే రూల్స్ పాటిస్తారని నేను అనుకుంటున్నాను. లేదు అమెరికన్స్ అంటే మనం అందరూ పాటిస్తారులేండి, ఐఎమ్ జస్ట్ జోకింగ్. కానీ యూనో అంటే ఎవరైనా బ్రేక్ చేస్తే రైట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఎందుకంటే ఇప్పుడు కెనడాలో ఐ హావ్ సీన్ దట్ యూనో థ్రోయింగ్ గార్బేజ్ అండ్ దే ఆర్ ఇండియన్స్. అండ్ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే, మనం మొన్న ఒక లేడీ టార్గెట్ లో దొంగతనం చేయడం మన ఇండియన్ కి చాలా చాలా అసలు అది చాలా మంది ఫీల్ అవుతున్నారు ఆ విషయంలో మాత్రం. ఇప్పుడు ఆమెని ఆ లేడీని పేరు పెట్టి పిలవట్లేదు, షీఈ్ అన్ ఇండియన్ పీపుల్ అన్నట్టుగా అది వెళ్ళిపోతుంది ఆ టార్గెట్ లో జరిగిన దొంగతనానికి. చాలా మంది ఇండియన్స్ అయితే బాధపడుతున్నారు. సో అందుకే ఇఫ్ యూ టేక్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ బోత్ ద సైడ్స్, right. So you take values, culture, family values and cultural values from here. You take discipline from here, right. and honesty, thoroughly honest. So America so many good values are there, wonderful values. You take and blend them, you'll become a wonderful gentleman or gentlewoman. That is important actually. Forget about anything. You'll not become a burden to yourself. You'll solve the problems of your life on your own. On the top of it, you'll be a solution to the problems of the society. If you take best from both the sides, right? If you take cultural values from India, family values from India, spiritual values from India, and if you take honesty from America, generosity from America, and the discipline from America, beautiful country, beautiful. You'll become a gentleman actually. మీరు అమెరికన్ ని 9:30కి రమ్మన్నారు అనుకోండి, 9:25 వచ్చి కూర్చుంటాడు యాక్చువల్గా. ఇప్పటికి కూడా పంక్చువాలిటీ ఉంది వాళ్ళకి, ఇప్పటికి కూడా. మీరు ఇండియన్ పిల్లలు 9:30కి రమ్మంటే 9:30కి బయలుదేరుతారు యాక్చువల్లీ. అంటే జరుగుతుంది, జోకింగ్ కిడింగ్ ఏం లేదు గురూజీ. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. అంటే ఇప్పుడు మనకు పంక్చువల్ గా ఉండే వాళ్ళు ఉన్నారు, బట్ అదెందుకు మన బ్లడ్ లో అది ఓకే వెళ్దాంలేండి, ఓకే చూద్దాంలేండి, ఆన్ టైం వెళ్ళి ఏం చేద్దాము అవి ఉన్నాయి మన దగ్గర, మన వాళ్ళ దాంట్లో. ప్రోగ్రామ్ ఒక 1/2 గంట లేట్ వెళ్తే తప్పే ఉంది. గుడ్. సో మంచి డిస్కషన్ అయింది గురూజీ. ఇంకొక క్వశ్చన్ మిమ్మల్ని, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఒకటి నేను రాసుకున్నాను. లెట్ మీ పుల్ అవుట్ దాట్ వన్. వాట్ అడ్వైస్ డూ యూ హ్యావ్ ఫర్ దోస్ హూ వాంట్ టు స్టార్ట్ దేర్ స్పిరిచువల్ జర్నీ బట్ డోంట్ నో వేర్ టు బిగిన్? నేనేం చెప్తానంటే, ముందు భగవద్గీత ఒకటి కొనుక్కోమని చెప్తానండి. భగవద్గీత యాజ్ ఇట్ ఇస్ అని చెప్పి స్వామి ప్రభుపాద్ అమెరికా వచ్చారు, 40 రూపాయలతో వచ్చారు. 40 రూపాయలతో వచ్చి 12 ఏళ్లలో 110 టెంపుల్స్ ఓపెన్ చేశారు ఆయన. యాక్చువల్గా ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్ విత్ హిమ్. యాక్చువల్గా అమెరికా వచ్చిన తర్వాత మై ఫెయిత్ ఆన్ హిమ్ ఇంక్రీజ్డ్ మల్టీఫోల్డ్ యాక్చువల్గా. సో ఆయన ఏం చేశారంటే, భగవద్గీత కొనుక్కోవడం, లేదంటే మేము కూడా సెషన్స్ కండక్ట్ చేస్తాం. కొనుక్కొని ఒకరు 10 నిమిషాలు ఒక మూల కూర్చుని మెడిటేషన్ చేయడం. దేర్ ఆర్ 15 types ఆఫ్ మెడిటేషన్. వీ టీచ్ మంత్ర మెడిటేషన్. సిన్సియర్గా
ఇందాక చెప్పాను కదా 10 నిమిషాలు 15 minutes sit in one corner and and go to temple, don't ask anything, go to temple, church or mosque, whatever, synagogue, whatever, go and don't ask anything and say హనుమంతుడు రాముని ఏం అడగలేదు యాక్చువల్ గా, గోపికలు ఏం కృష్ణుని ఏం అడగలేదు. భక్తి హాజ్ లాట్ ఆఫ్ వాల్యూ. అందుకని ఒక 10 నిమిషాలు మూలకి వచ్చాడు. మీరు 2 గంటలు వండుతారు, వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం కుకింగ్ యాక్చువల్ గా. ఇప్పుడు ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. ఇఫ్ దేర్ ఆర్ నో rains for 10 years and no sunshine for 10 months, can you manufacture 1 carrot or 1 brinjal or 1 tomato in the laboratory? ఆర్ వచ్చిన ఒక బియ్యం గింజను మీరు మ్యానుఫ్యాక్చర్ చేయగలరా? చేయలేరు. సో ఇప్పుడు అమెరికాలో మీరు ఎవరైనా డోర్ ఓపెన్ చేసి పట్టుకుంటే మీరు ఏమంటారు చెప్పండి? when somebody opens the door for you, what will you say? Thank you. Yeah, that's a regular thing what we do, right? So alage, but here God is giving through nature rains, by which foodstuffs come into existence, so he is giving intelligence to make money to buy the foodstuffs, and మీరు 2 గంటలోనే మీరు గులాబ్ జామున్ బాగుందని యూఆర్ ఈటింగ్ ఫుడ్ బికాస్ ఇట్స్ వెరీ టేస్టీ. కృష్ణ సేస్ ఇన్ గీత, ఐ ఆమ్ ద ఫైర్ ఆఫ్ డైజెషన్ అండ్ ఐ ఆమ్ డైజెస్టింగ్ ద ఫుడ్. యు ఆర్ ఎంజాయింగ్ బట్ హీఈస్ డైజెస్టింగ్. అహం వైశ్వానరో భూత ప్రాణనాందేహం ఆశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచామ్యన్నం చతుర్విధం. కృష్ణ ఇస్ టెల్లింగ్ యాజ్ అ ఫైర్ ఆఫ్ డైజెషన్, ఐ డైజెస్ట్ యువర్ ఫుడ్. అంటే యు ఆర్ ఎంజాయింగ్ ఫర్ యువర్ టంగ్ టేస్ట్. Right. He is digesting and he is sending you the foodstuffs and he is giving you the money to buy the foodstuffs and he is digesting you, right. Digesting your food. Tell thanks. How to tell thanks? In Bhagavad Gita he says offer food. నైవేద్యం పెట్టమంటాడు యాక్చువల్ గా. సో పత్రం పుష్పం ఫలం తోయం యుమే భక్త్యా ప్రయచ్చతి. సో నైవేద్యం పెట్టారనుకోండి, నైవేద్యం పెడితే 2 గంటలు ఉండారు, 10 నిమిషాలు నైవేద్యం పెట్టండి. నాకు మంత్రాలు రావు, మై లార్డ్ ప్లీజ్ ఈట్ అనండి. And he will eat. After 15 minutes you remember it. Of course we tell to put tulsi leaf అని కూడా చెప్తాం, ఒక తులసి లీఫ్ యాడ్ చేయమంటాం. పావుగంట తర్వాత it will become sanctified. ప్రసాదం అనేది తిరుపతి లడ్డూయే కాదు. ఇఫ్ యూ ఆఫర్ ఇట్ అట్ హోమ్ యూ విల్ ఆల్సో గెట్ దట్ అట్ హోమ్. సో నైవేద్యం పెట్టి పిల్లలకి పెట్టండి. And this is purified, this is sanctified, this is blessed, and it will raise your consciousness. Wonderful. సో ఒకటి మంత్ర మెడిటేషన్, 2 నైవేద్యం పెట్టడం, ఈ 2 చెప్తాను. అండ్ ఇంకొకటి క్వశ్చన్ గురూజీ, యువర్ ఎన్ఆర్ఐ మెసేజ్ బ్యాలెన్స్, బిలాంగింగ్ అండ్ పేయింగ్. సో మన ఎన్ఆర్ఐ లైఫ్ రూటెడ్నెస్ మెయింటైన్ చేసుకుని రిలవెన్స్ తో లైఫ్ చేయడం, బతకడం, సో దట్ ఈస్ ఈజీ, దట్ ఈస్ నాట్ ఈజీ. సో మీరు మన ఇండియన్ డయాస్పోరాకి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు? లైఫ్ ఇస్ అ ట్రయాంగిల్, ఇందాక చెప్పాను. దిస్ ఇస్ మై మెసేజ్. 8 hours work, some hours family, but sometime spiritual life. Material life, social life, spiritual life. You balance it. So spiritual life, definitely 10-15 minutes, half an hour of spiritual life will support the career, material life and family, definitely. అందుకని ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడమే, బ్యాలెన్స్ చేస్తే యువర్ లైఫ్ విల్ బికమ్ బెటర్. ఎందుకంటే మనీ విల్ నాట్ కమ్ విత్ యూ అండి. చాలా మంది ఏం చేస్తారంటే దే కన్సిడర్ టైమ్ విత్ మనీ, రైట్. కానీ ఒక రోజు డాక్టర్ వచ్చి అంటాడు, యూ హ్యావ్ ఓన్లీ 3 months లెఫ్ట్. మీకు ఎవరైతే ఫ్యామిలీ ఉందో 50 years ago ఇట్ వాజ్ నాట్ దేర్, 50 years later that will be you won't be there. Right. We have a bank account today, 50 years later that bank account will be there but you won't be there. అవునంటారు కదా. So create a bhakti account, create a spiritual bank account. స్వల్పం అప్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్. అదొక్కటే మీతో వచ్చేది, ఇంకేది మీతో రాదు. మరి బాడీ ఉంది, మార్టిగేజ్ కట్టాలి, పిల్లల్ని చూడాలి. సో ఇన్వెస్ట్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ ఇది కూడా స్పిరిచువల్ లైఫ్ కూడా చాలా ఇంపార్టెంట్. రైట్. సో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి గురూజీ, నాట్ క్వశ్చన్స్, క్విక్ ర్యాపిడ్ ఫైర్. సో మీరు వన్ షాట్ లో ఆన్సర్స్ చెప్పాలి. ఇప్పుడు ఇది 1 book everyone should read. భగవద్గీత. A daily habit that brings peace. 10 minutes of mantra meditation. What kind of mantra? మేమైతే చాలా మంత్రాలు ఉన్నాయి.
Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Ram, Ram, Hare Hare. But I'm not whichever tradition you are, we'll learn some meditation according to your tradition. Wonderful. I'm not just for only Hindus. Wonderful, Guruji. One piece of advice for the youth today. Patience. A mantra you live by. Be honest to yourself. Wonderful. And 3 more questions. మీ లైఫ్ లో మస్ట్ డూ డైలీ హ్యాబిట్. భక్తి. మాంక్ కాకపోయి ఉంటే మీకు లైఫ్ లో ఏమి ప్రొఫెషన్ అనిపించేది? అంటే ఏ ప్రొఫెషన్ చూస్ చేసేవాడినా? రైట్. ఒకవేళ మాంక్ కాకపోయి ఉంటే? నేను ఒక 3 సార్లు కంబైన్ డిఫెన్స్ సర్వీస్ ఇంటర్వ్యూ క్లియర్ చేశానండి ఇండియాలో. ఓ వావ్. మరి ఇంట్రెస్టింగ్, సెలెక్ట్ అవ్వలేదు. ఇంటర్వ్యూ రిటర్న్ క్లియర్ చేసింది కానీ సెలెక్ట్ అవ్వలేదు. బట్ ఆర్మీలో అదే డిఫెన్స్ లో జాయిన్ అవ్వాలి ఉండేది యాక్చువల్ గా. సో ఐ క్లియర్ దట్ ఇంటర్వ్యూ 3 times, బట్ సంహౌ ఇంటర్వ్యూ అయితే క్లియర్ చేయలేకపోయాను. Destiny, God want you to serve in spirituality. True. Right? That's why he stopped it. అదే అనుకుంటా, మనకి ఇది రాకపోతే దేవుడు he's trying to put us in some other place where we fit in and we can help the people and serve the people. Good. Wonderful Guruji. So closing to action, ఒక 2 lines and మీ గురించి చెప్పేసేసి విల్ వైండ్ అప్ గురుజీ. మీ టైం చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us today and sharing your timeless wisdom, Guruji. And I'm sure our listeners, especially those living far from home, will find great comfort and direction in your words. To our audience, if today's conversation resonated with you, don't just keep into yourself. Share it with friends, family, and community members. Follow Sanjam Talks for more inspiring stories that bridges cultures, empower NRIs, and celebrate the values that connect us all. Until next time, this is Sanjam Gari Srikanth Reddy signing off. Namaste. And Guruji, any message for Sanjam Talks viewers? I wish everyone all the very best, and thank you very much. Thank you, Guruji. Namaste.